అల్పపీడనం వాయుగుండంగా మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలకు వాగులు వంకలు పొంగి పొరలుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జోరు వర్షాలకు జనజీవనం స్తంభించింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో గోదావరి ఉగ్రరూపంతో పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. ఎస్ఆర్ఎస్పీ గేట్లు ఓపెన్ చేయడంతో వరద అంతకంతకు పెరుగుతోంది. పెన్గంగా ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఏజెన్సీ ఏరియాల్లో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. పలు చోట్ల బ్రిడ్జిలపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. మహారాష్ట్రతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ దగ్గర ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. తెలంగాణపై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర రైతులకు అవసరానికి తగ్గట్టు యూరియా సరఫరా చేయడం లేదన్నారు. ఖరీఫ్ సీజన్లో రాష్ట్రానికి 8.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించినా ఇప్పటి వరకు 5.32 లక్షల టన్నులు మాత్రమే వచ్చిందన్నారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. యూరియా కొరత తీర్చాలని కేంద్రాన్ని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడం లేదన్నారు సీఎం రేవంత్. తెలంగాణ వ్యక్తిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన ఇండియా కూటమికి ధన్యవాదాలు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీలకు అతీతంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు. కేసీఆర్, చంద్రబాబు, ఓవైసీ సహా తెలుగు ఎంపీలంతా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని చెప్పారు. మళ్లీ తెలుగు వ్యక్తికి ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం వచ్చిందన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్కు తాను వెళ్తానని చెప్పారు సీఎం రేవంత్. విద్యుత్ స్తంభాలకు కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అనుమతి లేకుండా విద్యుత్ కనెక్షన్లు తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏడాది క్రితమే విద్యుత్ స్తంభాలకు కేబుల్ వైర్లు తొలగించాలని ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. అయినా ఎవరూ స్పందించలేదన్నారు. సెక్రటేరియట్లో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన బట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం సరైంది కాదన్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇరిగేషన్ అధికారులతో రివ్యూ నిర్వహించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వరద ఉధృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. నష్ట నివారణ చర్యలు సత్వరమే చేపట్టాలని సూచించారు. వరదలకు ఎక్కడైనా కాల్వలకు గండ్లు పడితే వెంటనే పూడ్చివేత చర్యలు చేపట్టాలన్నారు. సహాయక చర్యల్లో అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని హెచ్చరించారు మంత్రి ఉత్తమ్. భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 రూపాయలు ఇస్తామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. వర్షాలతో రోడ్లు దెబ్బతిన్నాయని, ఇండ్లు కూలిపోయాయని చెప్పారు. దెబ్బతిన్న రోడ్లను వెంటనే రిపేర్లు చేసి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో వరదలపై సమీక్ష నిర్వహించారు మంత్రి జూపల్లి. వర్షాలు, వరదలతో జరిగిన నష్టాన్ని శాఖల వారీగా అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫర్టిలిటీ సెంటర్లలో తనిఖీలు చేపట్టామన్నారు మంత్రి దామోదర్ రాజనరసింహ. రూల్స్ ఉల్లంఘించిన సెంటర్ల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో తనిఖీలు చేశారు మంత్రి దామోదర. ఓపీ, ఎమర్జెన్సీతో పాటు పలు వార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి హాస్పిటల్ అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. గాంధీ హాస్పిటల్ సిబ్బంది, ఎక్విప్మెంట్ కొరత తీరుస్తామని చెప్పారు. రాష్ట్రంలో అంగన్వాడీలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు మంత్రి సీతక్క. ఫేస్ రికగ్నిషన్ సిస్టంతో ప్రతి చిన్నారికి సరైన సమయానికి పోషకాహారం చేరుతోందన్నారు. ఎఫ్ఆర్ఎస్తో పాలు, గుడ్లు, బాలామృతం వంటి పోషకాహార సరుకులు ఎలాంటి దారి మళ్లింపులు లేకుండా నేరుగా లబ్ధిదారుల చేతికి అందుతున్నాయని చెప్పారు. ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ రాష్ట్రంలో 74% పూర్తయిందని, త్వరలో మరికొంతమందిని చేర్చుతామన్నారు మంత్రి సీతక్క. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తోందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కావాలనే తెలంగాణకు యూరియా ఇవ్వడం లేదని ఆరోపించారు. కేంద్రం కుటిల నీతి అవలంబిస్తోందని విమర్శించారు. దీనిపై ప్రధాని మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు. కేంద్రం పెద్దన్నలాగా వ్యవహరించకుండా వివక్ష చూపించడం కరెక్ట్ కాదన్నారు మహేష్ కుమార్ గౌడ్. రాజకీయాల్లో రిజర్వేషన్లు సరైన పద్ధతి కాదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. మతం ఆధారంగా రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. విద్యా, ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్లు ఉండాలన్నారు. వికారాబాద్ జిల్లా బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. కేంద్రం యూరియా ఇవ్వడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలో వస్తే వికారాబాద్ జిల్లా పేరును అనంతగిరిగా మారుస్తామన్నారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరు ప్రకటించారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే తామందరం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దేశంలోని ప్రఖ్యాత న్యాయవేత్తల్లో సుదర్శన్ రెడ్డి ఒకరన్నారు ఖర్గే. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం సుదర్శన్ రెడ్డి స్వస్థలం. ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి సిపిఐ పార్టీ సపోర్ట్ చేస్తుందన్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారాయణ ఇండియా సరైన అభ్యర్థిని ఎంపిక చేసిందని చెప్పారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆదర్శవంతమైన వ్యక్తిని తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణకు సుదర్శన్ రెడ్డిని గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు నారాయణ.
ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజస్థాన్లోని కోటాలో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికోసం 1,507 కోట్ల మంజూరు చేసింది. అలాగే కటక్ భువనేశ్వర్ మధ్య 6 లైన్ల రింగ్ రోడ్డుకు ఆమోదం తెలిపింది. దీనికి 8,307 కోట్లు మంజూరు చేసింది. అలాగే ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు కూడా ఆమోదం తెలిపింది సెంట్రల్ కేబినెట్. ఢిల్లీలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించినట్లు తెలిపారు. త్వరలో చైనాలో జరిగే షాంఘై కోఆపరేటివ్ సదస్సులో పాల్గొనేందుకు ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. భారత్ చైనా మధ్య స్థిరమైన సంబంధాలు ప్రపంచ శాంతికి దోహదపడతాయని తెలిపారు ప్రధాని మోదీ. మరోవైపు సరిహద్దు సమస్యల పరిష్కారానికి నిపుణుల కమిటీ వేయనున్నట్లు తెలిపింది ఎంఈఏ. గాల్వాన్ ఘర్షణ తర్వాత ఇప్పుడిప్పుడే భారత్ చైనా సంబంధాలు బలపడుతున్నాయి.